హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు నిజంగా నన్ను బాగా తిట్టుకుంటుంటారు. అసలు మీరు రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నారా, అసలు మీరు ఏం చేస్తున్నారు అక్క అని చెప్పి మంచిగా తిట్టుకుంటూ ఉంటారు. రియలీ సారీ మీ అందరికీ కూడాను. కొంచెం అర్థం చేసుకోండి. అసలు నాకు కూడా ఇంత గ్యాప్ ఇవ్వాలని అసలు అనిపించట్లేదు. కాకపోతే ఎందుకో తెలీదు, వన్స్ ఒకసారి బ్రేక్ వచ్చిందంటే మళ్ళీ అది అలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది కొద్ది రోజుల పాటు. అలానే నాకు ఈ మంత్లో నాకు స్టార్టింగ్ నుంచి కూడా వీడియోస్ అనేది 20 డేస్ గ్యాప్ రావడం వల్ల ఇంకా ఎందుకో తెలియదు కానీ మేబీ అదే అనుకుంటున్నా, అస్సలు అవ్వట్లేదనమాట. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి అయినా 1వ తేదీ నుంచి ఖచ్చితంగా నేను డైలీ వీడియోస్ అనేది పెట్టాలని అయితే గట్టిగా అనుకుంటూ ఉన్నాను. సో ఇప్పుడైతే కొంచెం అడ్జస్ట్ అయిపోండి. మేమైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి పండుగ కోసం వచ్చామన్నమాట. అమ్మ వాళ్ళకైతే పండుగ లేదు, మీ అందరికీ తెలిసిందే. 11 నెలలు అన్నకు బట్టలు పెట్టేదాకా పండుగ లేదని చెప్పేసి. కాకపోతే ఇంకా మేమైతే మా వదిన వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట మమ్మల్ని పండగకి. ఇంకా అమ్మ కూడా పిలిచింది, పండుగ ఉన్నా లేకపోతే రండి, హ్యాపీగా ఇంట్లో ఉందాము, చేసుకొని తిందాం అన్నట్లుగా ఇంకా పిలిచింది. ఇంక మేము కూడా వెళ్ళకపోతే ఇంకెవరున్నారు చెప్పండి మాకు. ఇంకా వదిన పిలిచింది, వదిన వాళ్ళకి పండుగ ఉంది అంటే పెదనాన్న వాళ్ళకి. ఇంకా ఓకే అలా వెళ్దామని చెప్పేసి ఇంకా వచ్చేసామన్నమాట. సో ఇంటికి రాగానే మా మోక్షి వాళ్ళు కూడా వచ్చేసారు పండుగ కోసం అని చెప్పేసి. ఊరు వెళ్ళిపోయినారనమాట ఇన్ని రోజులు కూడా. ఇంక ఇప్పుడైతే పండుగ కోసం వచ్చారు. ఇంక మమ్మల్ని చూసేసి ఫుల్ ఎగ్జైట్మెంట్లో హ్యాపీ ఖుషిగా నవ్వుతూ ఉంది ఇక్కడ. సో ఇంకా వదిన వాళ్ళంటే మీకు తెలిసిందే కదా. వదిన అంటే మా పెదనాన్న కోడలన్నమాట. చాలాసార్లు మోక్షి వాళ్ళ అమ్మమ్మ చూస్తుంటారు మా జ్యోతక్క అని చెప్పి. నేను అక్క అక్కనే అంటాను, వదిన నాన్నను. ఇంక ఇక్కడైతే పిల్లలిద్దరు కూడా ఇంకా పడుకొని అట్లా దొరులుతూ ఉన్నారనమాట. వాళ్ళకి ఈ మధ్య సరిగా నిద్ర లేదులేండి, అందుకోసం అని చెప్పేసి. ఇంక నేను ఇక్కడ వీడియో తీస్తుంటే ఇంకా లేచేసింది అనమాట. పెద్దమ్మాయి కొంచెం షై ఫీలింగ్ ఎక్కువ అనమాట. ఎక్కువ మీరు చూసినట్లయితే పెద్దగా వీడియోస్లో కూడా కనిపించదు, చాలా తక్కువ మాట్లాడుతుంది. చాలామందికి మా పెద్దమ్మాయి అంటే ఇష్టము, సైలెంట్గా ఉంటుంది, మంచిగా ఉంటుందని చెప్పేసి, అండ్ డీసెంట్గా బట్టలు వేసుకుంటుంది అట్లని. బట్టల్లో వాటిలో క్యారెక్టర్ని డిసైడ్ చేయకండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అలా అని చెప్పేసి మీరు టోటల్గా క్యారెక్టర్స్ని బ్యాడ్ చేయకూడదు ఎవరు కూడా. కానీ ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది, అంతే అండి, అంతకు మించి ఇంకేం లేదు. నేను పాజిటివ్గానే తీసుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తున్నాను. ఇంకా అమ్మ అయితే ఆ రోజు మార్నింగే మేము వస్తామని చెప్పేసి టిఫిన్ అవి చేసింది, కానీ నాకు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని నేను ఇంకొచ్చేసరికి నాకు ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఒక 12:30, 1 o'clock అట్లా వెళ్ళాంలేండి. మేము మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ఇంకా ఉర్లగడ్డలు, బఠానీలు, ఇంకా శనగ్గింజలు ఇవేసి అయితే మసాలా లాగా పెట్టేసి రైస్ పెట్టుండే. ఇంకా ఆ రోజు యాక్చువల్లీ సండే అనమాట. మేము సండే రోజు మధ్యాహ్నం మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మండే, ట్యూస్డే 2 days కూడా ఫెస్టివల్ ఉంటుంది. వెనస్డే కూడా జల్దీ, అమ్మవారి జల్దీ ఉంటుంది. ఈ 3 days ఫెస్టివల్ కూడా నేను వీలైనంత వరకు అయితే వీడియో షేర్ చేయాలని అనుకుంటున్నా. వీడియోస్ అయితే షూట్ చేశాను అండ్ మీతో డైలీ కూడా ఇంక వచ్చేస్తాయి రెగ్యులర్గా వీడియోస్ అయితే. అస్సలు మీరు ఇంకా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంక ఇక్కడ మేము లంచ్ అంతా తినేసాము. తినేసిన తర్వాత మా మోక్షి ఎక్కువ స్పెండ్ చేస్తుంది మాతో, ఎందుకో తెలియదు. బాండింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఏర్పడిపోయింది రీసెంట్ టైమ్స్లో. అంటే ఇక్కడే ఉన్నారు కదా, బాలింతగా ఉండే చిన్నమ్మాయి మహికి. అప్పటి నుంచి కూడా బాగా ఇక్కడే అలవాటు అయిపోయింది కాబట్టి బాగా కనెక్ట్ అయిపోయింది అనమాట మాకు. అసలు ఇంకా ఫోన్లు డైలీ కాల్స్లో మాట్లాడడము, నానమ్మ తాత అనుకుంటూ ఇలా మంచిగా బాండింగ్ ఏర్పడిపోయింది. ఇక్కడైతే గేమ్ ఆడుతుంది అనమాట. చిన్నప్పుడు మేము ఆడేవాళ్ళము, దోశలు వేసేదంట, కాలిందా లేదా అని ఇట్లా చేతులు పైకెత్తడం, ఇలా తను కూడా చేస్తుంటే భలే అనిపించింది నాకు. క్యూట్గా చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటుంది కదా. సో నాకు చిన్నపిల్లలంటే ఇష్టం, అందులోనూ ఆడపిల్లలంటే ఇంకా పిచ్చి ఇష్టం అనమాట. అలా నాకు బాగా ఇష్టము. మా మోక్షితో టైంపాస్ చేశాను కాసేపు. ఇంకా అమ్మ అయితే టౌన్కి వెళ్ళుండే సరుకులు అవి తీసుకురావడానికి అని చెప్పేసి. ఇంకా వస్తూ వస్తూ విడి పువ్వులు అయితే, సన్న మల్లెలు అయితే తీసుకొచ్చింది. 100 గ్రాములు 40 రూపాయలు అని చెప్పేసి తీసుకొచ్చింది అనమాట. అవి మనం విడిపూలు కొనుక్కుంటేనే మనకి బెనిఫిట్ అనమాట, ఎక్కువ అవుతాయి, మనకి నచ్చినట్టు మనం కట్టుకోవచ్చు. అదే కొనుక్కునే చోట అనుకుని కొంచెం పలచగా ఉంటాయి, ప్లస్ కాస్ట్ కూడా 20 రూపీస్ అనుకున్నా కూడా మనకి ఒక 4-5 మూరలు కావాలన్నా ఎక్కువ అయిపోతుంది కదా. 2 days ఫెస్టివల్ కాబట్టి మనకి పూలు ఎక్కువ కావాల్సి వస్తుంది, పిల్లలు ఉన్నారు కాబట్టి. అందుకోసం అని చెప్పేసి ఇంకా విడిపూలు అయితే 100 గ్రాములు తీసుకొచ్చింది. ఒక 50 రూపాయలకి వేసుకొచ్చేసింది, 10 రూపాయలకి ఎక్స్ట్రాగా. ఇంకా అవన్నీ కడుతుందనమాట. ఎన్ని అయ్యాయో తర్వాత చూపిస్తా. ఇంక ఇక్కడ మా మోక్షి చూడండి, నాతో కంటే కూడా ఎక్కువ మా వారితో మంచిగా కనెక్ట్ అయిందనమాట. మా వారికి కూడా పిల్లలంటే బాగా ఇష్టమే, బట్ భయపడతారనమాట వాళ్ళని ప్యాంపర్ చేయడానికి. కొంచెం మరీ చిన్నపిల్లలు అయితే ఎందుకో తెలియదు కానీ మా మోక్షికి మా వారికి భలే కనెక్షన్ అనమాట. ఎప్పుడు కాల్స్ మాట్లాడడం, ఏది కావాలని ధైర్యంగా అడుగుతుంది అనమాట, ఇది కావాలి అని చెప్పేసి. అంత బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక అమ్మాయి కూతురు అనమాట ఇక్కడ.
అంటే నేను మీకు గుర్తుందా నేను చూపించున్నాను భూమిక అని చెప్పి మా అన్న కూతురు అనమాట తిను. సో తిని డెలివరీకి అప్పుడంతా నేను వెళ్ళాను, వీడియోస్ కూడా పెట్టాను కదా హాస్పిటల్లో ఉన్నప్పుడు అవి. సో మీకు గుర్తున్నట్టయితే ఆ పాప అనమాట ఈ పాప. 3 మంత్స్ బేబీ ఇప్పుడు. 3 మంత్స్ అప్పుడు నేను పెట్టున్న తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, డెలివరీ నొప్పులు పడేటప్పుడు, డెలివరీ అయినప్పుడు మీకు వీడియో షేర్ చేశాను. సో నా చేతులతో దగ్గరుండి నేను డెలివరీ చేసిన పాప అనమాట ఇది. లైఫ్లోనే ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ కూడా చేసేసాను. సో అట్లా 3 మంత్స్ బేబీ అనమాట. చాలా క్యూట్గా ఉంది. వింధ్యశ్రీ పేరు పెట్టారు, మీకు ఇంతవరకు చెప్పలేదు కదా నేను. సో నేమ్ కూడా నేనే సెలెక్ట్ చేశాను. నన్నే అడిగారనమాట ఏం పేరు పెడదామని. నేను ఒక 4-5 నేమ్స్ అయితే ఇచ్చానమాట ఆప్షనల్గా. వాళ్ళు వింధ్యశ్రీ అని సెలెక్ట్ చేసేసుకున్నారు. నేను వింధ్య అనేసి చెప్పాను, ఇంకా శ్రీ యాడ్ చేసేసి వింధ్యశ్రీ పెట్టారనమాట. చాలా క్యూట్గా ఉంది కదా పేరు కూడాను, లేటెస్ట్గా అనిపిస్తుంది. అంటే మామూలు పేరే, బట్ వింధ్యశ్రీ అనేది బాగుందన్నమాట. విందు విందు అని పిలుస్తూ ఉంటారు. సో ఇంక ఇక్కడైతే నేను పాపను తీసేసుకున్నానని చెప్పేసి ఇంక ఇక్కడ గోల పెట్టేస్తుంది అనమాట. అంటే నాకు ఇవ్వు, నేను ఎత్తుకుంటానని చెప్పి. సో ఇలానే ఉంటారు కదా చిన్నపిల్లలు, మనం కూడా ఇలానే ఉంటాము. చూడండి ఇక్కడ కోపం వచ్చేసింది, ఇంకా అలిగేసింది అనమాట పాపని ఇవ్వలేదని చెప్పి. 3 మంత్స్ బేబీ కదా, మెడ వేసేస్తుందేమో అని భయంతో నేను ఇవ్వట్లేదు. అండ్ చూసారా ఎంత క్యూట్గా ఉంది కదా బేబీ అయితే. అండ్ చాలా ఇష్టం నాకు ఆడపిల్లలు అంటే, తెలియదు కానీ అసలు ఎందుకో ఇంత పిచ్చి కానీ భలే ఇష్టం నాకు. అండ్ నెక్స్ట్ ఇంకా రిలేటివ్స్ కూడా ఆల్మోస్ట్ ఒక్కొక్కరుగా వచ్చేస్తూ ఉన్నారనమాట. బంధువులంతా వచ్చిన తర్వాత కూడా మీకు వీడియోస్లో షేర్ చేస్తా ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారని చెప్పేసి. అండ్ వీడియోస్ ఇంకా రాబోయే వీడియోస్ అన్నీ కూడా మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫాలోవర్స్ అంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేసే వీడియోసే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే అందరూ వచ్చారు, మాట్లాడుకొని కూర్చున్నాము. ఇంకా మా అక్క అంటే మా వదిన ఉన్నారు కదా, సో మా మోక్షి వాళ్ళ అమ్మమ్మ అంటే జ్యోతక్క అంటే మీకు అర్థమవుతుంది, మా వదిన పేరు జ్యోతి అనమాట. సో తనైతే టౌన్కి వెళ్ళింది. మా అమ్మకి మా పెద్దమ్మాయి ఎంత కనెక్షన్లో ఉంటుందో అమ్మ కంటే ఎక్కువ అమ్మమ్మ అన్నట్టు, ఈ మోక్షి కూడా వాళ్ళ అమ్మమ్మకి అంత ఎక్కువ అనమాట. ఇంకా అమ్మమ్మ ఉంటే చాలు, ఇంకా మమ్మీ కూడా వద్దు. సో అమ్మ అని పిలుస్తుంది వాళ్ళ అమ్మని, వాళ్ళ అమ్మమ్మనేమో మమ్మీ అని పిలుస్తుంది అనమాట. ఇంకా తను టౌన్కి వెళ్ళిపోయింది, చెప్పకుండా వెళ్ళిపోయిందని చెప్పేసి ఇంక ఇంటి దగ్గర చూసేసి లేదని ఒకటే ఏడుపు అనమాట. భయంకరంగా ఏడ్చేసింది. ఇంకా కోపం వచ్చి కొట్టేసింది అనమాట వాళ్ళ మమ్మీ. అలా కొట్టగానే ఇంకా బీభత్సంగా ఏడ్చేసింది. నేను షార్ట్ వీడియో కూడా తీసుకున్నాను, బట్ పోస్ట్ చేయట్లేదు. సో తను ఏడ్చేది తనకి చూపిద్దాం ఫ్యూచర్లో అన్నట్టుగా నేను గుర్తుగా తీసుకున్నాను అనమాట. ఒక అమ్మమ్మ కోసం ఒక మనవరాలు ఇలా ఏడుస్తుంటే ఎలా చూడడానికి ఎంత బాగుందంటే నిజంగా. ఎంతైనా మనం అమ్మమ్మలకు కనెక్ట్ అయినంత నానమ్మలకు కనెక్ట్ అవ్వలేము, ఇది వాస్తవానికి 100% నిజమైన మాట అనమాట. చాలా వరకు 99% అమ్మమ్మలకే బాగా కనెక్ట్ అవుతారనమాట. అండ్ ఇక్కడ అలానే ఏడుస్తూ ఉంటే నాకు మా అమ్మాయి గుర్తొచ్చింది. ఇంక ఇక్కడ నేను నవ్విస్తూ ట్రై చేస్తున్నాను అనమాట. కళ్ళంతా ఊదిపోయింది ఏడ్చి ఏడ్చి. ఇంకా పువ్వులు కోసుకుందాం రా అని చెప్పేసి అమ్మవారి ఇంటి దగ్గర సన్న మల్లెలు చెట్టు ఒకటి ఉందన్నమాట. కొనుక్కొచ్చిన పువ్వులకి ఇవి జత్తగా వేసేద్దాము, కొంచెం పూస్తాయని చెప్పేసి ఇంకా అవి కోసుకుంటూ ఉన్నాను. ఇంకా అట్లా మాట్లాడిస్తూ ఉన్నా, అయినా కూడా మర్చిపోవట్లేదు అనమాట. గుర్తొచ్చినప్పుడంతా మళ్ళీ ఏడవడము, మళ్ళీ నేను నవ్వించడము, ఇలా నాకు పిల్లలు ఏడిస్తే అసలు నచ్చదు. అలా నేను ఇంకా తనని కొంచెం మైమర్పించి ఇంకా మొత్తానికి పువ్వులు కోసుకొని ఇంట్లోకి వచ్చామన్నమాట. ఇన్ని పువ్వులు అయితే పూసాయి. ఇదే చెట్టు ఒకప్పుడు మేము పెళ్లి కాకముందు అమ్మవారి దగ్గర పెద్ద తీగల చెట్టు ఉండేదన్నమాట. ఇది ఈ సన్న మల్లెల చెట్టు. ఇది దాదాపు దగ్గర ఒక 10 మూరల పువ్వులు పూసేదనమాట. ఒక రోజుకి కోయలేక చేతులు పడిపోయేవి మాకు, డబ్బులు కమ్మేసేవాళ్ళం అనమాట బయట. అలాంటిది ఆ చెట్టు పోయింది, కోతులంతా తినేసి చిగురులంతా అది పోయిన తర్వాత ఇంకా గేటు ముందు నాటిందనమాట. అట్లీస్ట్ ఇదైనా వస్తుందేమో అంటే, ఈ చెట్టు కూడా కోతులు చిగురులు రాను అవి తినేయను, కొరికి పడేయను, ఇలానే ఆ చెట్టు పోతుంది. అయినా కూడా ఇప్పుడు కొంచెం గ్రోత్ అవుతుంది. ఈ టైంలోనే వాటర్ లేదనమాట అమ్మ వాళ్ళకి. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి నీళ్ళకి ఇబ్బంది అయిపోయింది. దానివల్ల చెట్లకి నీళ్ళు సక్రమంగా లేవు. ఇంకా అమ్మ కూడా ఇంటి దగ్గర ఉండదు కదా, పనికి వెళ్ళిపోతుంది కదా కొండలు చేయడానికి. అలా చెట్లను పట్టించుకోక ఇంకా అవి కూడా సరిగ్గా పోయాయి అన్నమాట. ఇంకా అట్లా కొన్ని పూలే పూసుంటే ఇంక వాటిని కోసుకొచ్చేసి ఇంక అమ్మ కట్టేసింది. దగ్గర ఒక 5 మూరలు పైన అయ్యాయి అనమాట. అవి 50 రూపాయల పువ్వులు కాస్త 5 మూరలు పైన అయ్యాయి. దగ్గర మనకి 50 రూపాయలు సేవ్ అయినట్టే. ఇంకా నెక్స్ట్ అయితే మా వారిని గోల పెట్టేసింది మా మోక్షి, నాకు ఐస్ క్రీమ్ కావాలి తాత, ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి. నిజంగా నాకే ఏదోలా ఉందండి. అప్పుడే నేను నానమ్మని అయిపోయానా, అమ్మమ్మని అయిపోయానా అని చెప్పి అందరికీ నేను నానమ్మ అమ్మమ్మ ఇలా అవ్వ అలా పిలుస్తుంటారు కదా, అరే నాకే ఏదోలా ఉందనమాట. నేను అప్పుడే నానమ్మని అయిపోయానా, అవ్వనైపోయాను అని చెప్పేసి. ఓకే, ఇంకా వరుసలు అన్నాక అలానే ఉంటాయి, వయసు అయినా అవ్వకపోయినా వరుసలు మాత్రం మారవు కదా, అలా అనమాట. ఇంకా మోక్షికి ఐస్ క్రీమ్స్ కావాలనేసి టౌన్కి వెళ్ళారు. వెళ్ళేసి ఇంకా చాకోబార్
బార్స్, ఐస్ క్రీమ్స్ ఇంకా ఎంతైనా మనవరాలి మీద ఇష్టంతో కావాల్సినవన్నీ దండిగా తన కోసం తీసేసుకొని ఇంకా మా కోసం కూడా కావాల్సినవన్నీ తీసుకొని వచ్చారు. ఇక్కడ దిల్ పసంద్, తర్వాత ఎగ్ పప్స్, ఐస్ క్రీమ్స్, చాకో బార్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా దిల్ పసంద్ అయితే ఈసారి అస్సలు బాగాలేదు. మామూలుగా వేరే బ్రెడ్లో ఈసారి చాలా బాగుంటుంది. ఇది నార్మల్ బ్రెడ్ ఉంటుంది కదా, ఆ బ్రెడ్లో దిల్ పసంద్ ప్రిపేర్ చేసినట్టున్నారు. ఇక్కడ చూడండి నార్మల్ బ్రెడ్ మాదిరే ఉందన్నమాట. అస్సలు నాకు నచ్చలేదు. ఇంకా తెచ్చారు కదా, నాకు ఇష్టం అనమాట దిల్ పసంద్ అంటే, అందుకోసం అని చెప్పేసి ఇంకా కొంచెం టేస్ట్ చేశాను. ఆ తర్వాత ఎగ్ పప్స్ అయితే తీసుకొచ్చున్నారు. ఆ రోజు సండే అని చెప్పాను కదా, ఇంకా అమ్మ నాన్ వెజ్ ఏం చేయలేదని చెప్పేసి మా వారు చికెన్ కూడా తీసుకొచ్చారనమాట నైట్ చేయడానికి అని చెప్పేసి. ఇంకా చికెన్తో పాటు ఇంకా ఈ ఎగ్ పప్స్ కూడా తెచ్చున్నారు. ఎగ్ పప్స్ అయితే ఇంకా అందరం కూడా వేడి వేడిగా ఉన్నాయన్నమాట, తింటూ ఉన్నాము. ఇలా స్నాక్స్ అయితే ఏదో ఒకటి తెస్తూనే ఉంటారు మా వారు కూడాను మా నాన్న కోసం. ఎందుకంటే నాన్న కూడా స్నాక్స్ ఇలాంటివి అంటే ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు అట్లా తినడానికి ఇంకా వాళ్ళకి ఏముంటాయి చెప్పండి. కాబట్టి వచ్చినప్పుడంతా ఇష్టమైనవి ఇలాంటివి ఏదైనా తీసుకొచ్చి ఎక్స్ట్రాగా పెట్టేస్తూ ఉంటాము, తింటూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, సో మీకు ఒకటి చూపించనా అమ్మవారింటి దగ్గర. సో ఈ ప్లేస్లో ఒక పెద్ద మల్లె చెట్టు ఉండే, అది పోయింది. ఇప్పుడు ఇంకొక మల్లె చెట్టు వచ్చింది, చూపిస్తాను చూడండి. నేను అక్కడ న్యాచురల్గా మాట్లాడి వాయిస్ అయితే పెడదామని చెప్పేసి చాలా ట్రై చేశాను, కానీ వెంటనే ఇంకా గుడి దగ్గర పండుగ స్టార్ట్ అయిపోయింది కదా హడావిడి, అక్కడ పాటలన్నీ అంటే సాంగ్స్ వస్తున్నాయన్నమాట. సో దానివల్ల ఇంకా కాపీ రైట్స్ పడుతుంది అని చెప్పేసి నేను ఇంకా ఇక్కడ మ్యూట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ నేను యాక్చువల్లీ ఒరిజినల్ వాయిసే పెట్టాలని చెప్పేసి నేను చాలా మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా, ఈ చెట్టు స్టోరీ చెప్తున్నాను. ఇంక ఇక్కడ ఆలోపే సాంగ్స్ వచ్చేసరికి ఇంకా నేను మ్యూట్ చేయాల్సి వచ్చిందనమాట. ఈ చెట్టు స్టోరీ ఏం లేదు, ఇదే ప్లేస్లో సన్నమల్లెల చెట్టు అనేది పెద్దది ఉండిందనమాట. అక్కడే మేము డైలీ కూడా 10 మూరలు పువ్వులు అయితే కోసి కట్టి అమ్మేవాళ్ళము. అదే చెప్తున్నా, ఇక్కడ ఎన్ని పువ్వులు పూసేవంటే ఒక్కొక్క రోజు ఏడుపు వచ్చేసేదనమాట. కొయ్యలేక అప్పుడు నేను అలిగేసేదాన్ని, ఏడ్చేసేదాన్ని. నేను పెళ్లి కాకముందు నా వల్ల కాదు నేను కొయ్యనని చెప్పేసి అలా బాధపడిన రోజులు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు కోసుకుందామన్న పువ్వులు లేవు, చెట్టు అసలే లేదు. ఇంకా చెట్టు పోయిన తర్వాత అక్కడ మన సొప్పక అమ్మ గుండు మల్లెల చెట్టు నాటింది. యాక్చువల్లీ కాంపౌండ్ లోపల మల్లె చెట్లు ఉండకూడదు అంటారు, ఎందుకో రీజన్ అయితే నాకు తెలియదు, కానీ ఇంకా ఆ చెట్టు మాత్రం అమ్మ అలానే ఉంచేసుకునింది. ఇంతకాలానికి ఆ చెట్లు మొగ్గలు వచ్చాయన్నమాట. ఆ పువ్వులు కూడా మామూలు మొగ్గలు కాదు, అంటే మల్లె మొగ్గలు కాదు, 5 రేకులు అట్లుంటాయి కదా, అలాంటివి అనమాట. అవి చాలా బాగుంటాయి. అండ్ ఈవినింగ్ అయితే ఆ స్మెల్ ఎలా ఉంటాయి అంటే అసలు ఆ దరిదాపుల్లోకి వెళ్ళామంటే ఆ స్మెల్ భయంకరంగా వస్తుంది అనమాట. మల్లెపూల స్మెల్ భలే ఉంటుంది. సో అదే అక్కడ చెప్పాను. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా అమ్మ చికెన్ తెచ్చారు మా వారని చెప్పాను కదా, ఇంకా నైట్ అయిపోయింది. నైట్ డిన్నర్ కోసం అయితే అమ్మ సంగటి చేసేసి వేడి వేడిగా చికెన్ అయితే చేసింది. రైస్ పెట్టాలా సంగటి పెట్టాలని మాకే ఆప్షన్ ఇస్తుంది అనమాట. నేనైతే ఇక్కడికి వస్తే ఖచ్చితంగా సంగటే చేయమని చెప్తాను, ఎందుకంటే అక్కడ నాకు బద్ధకం కాబట్టి సంగటి చేయాలంటే ప్రాసెస్ ఏదోలా అనిపిస్తుంది. ఓకే రైస్ అయితే కుక్కర్లో పెట్టేయచ్చు కదా, అలా చేసేస్తూ ఉంటాను. సంగటి ఇష్టమే నాకు, బాగా తింటారు పిల్లలు కానీ మేము కానీ. బట్ ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మనే చేయమంటారు అనమాట సంగటి. ఇంకా చేసింది చికెన్ చేసింది మంచిగా. నేను ఎక్కువ ఏం తినలేదు ఆ రోజు, ఎందుకు తినాలనిపించగా కొద్దిగానే తిన్నాను. ఇంకా తినేసిన తర్వాత కాసేపు అట్లా కాలక్షేపం చేసేసి ఇంకా మిద్దెపైకి వచ్చేసాం పడుకుందామని చెప్పేసి. అయినా నిద్ర ఏం పట్టదు, ఎందుకంటే గుడి దగ్గర ఫుల్ హడావిడి ఉంది, ఆ సౌండ్కి ఏం సరిగా నిద్ర పట్టదు. కానీ చల్లగా ఉంటుంది. ఎండాకాలం వచ్చిందంటే మేము చిన్నప్పుడు కానీ మేము పెళ్లి కాకముందు, పెళ్ళి అయిన తర్వాత కూడా చాలా టైమ్స్ అయితే మేము ఇట్లా మిద్దెపైనే పడుకునే వాళ్ళము. మా అన్న ఉండేవారు, మా అన్న, మా నాన్న, అమ్మ, మేమందరం కూడా ఇక్కడే పడుకొని అందరం కబుర్లు చెప్పుకొని మాట్లాడుకునే వాళ్ళము. అవి కూడా గుర్తొచ్చాయి. మా అన్న గోడ పైన కూర్చొని మాట్లాడేవాడు అనమాట. అవి ఇవి కబుర్లు చెప్పేది, నవ్వేది, ఇలా చేసేవాడు. అవన్నీ గుర్తు చేసుకొని కాసేపు మా అన్నని తలుచుకొని మాట్లాడుకుంటూ ఇంకా కాసేపు అట్లా ఎమోషనల్ అయ్యి ఆ తర్వాత అయితే ఇంక రీఫ్రెష్ అయిపోదామని చెప్పేసి మీతో మాట్లాడుతూ ఉన్నా. ఇక్కడ కెమెరా ఆన్ చేసుకొని నా కళ్ళు చూస్తే మీకు తెలిసిపోతూ ఉంటుంది. సో అలా ఇంకా ఎంత గుర్తు చేసుకున్న రాని బంధాలు కదా, అవన్నీ కూడా వన్స్ ఒకసారి తెగిపోయి వెళ్ళిపోయిన తర్వాత, కాబట్టి ఇంకా జ్ఞాపకాలతో బ్రతకడం తప్పించి వేరే ఇంకేం చేసేదేం లేదు. సో అలా ఇంక ఇక్కడ పడుకోవడానికి చేపలు అవి వేసామని చెప్పేసి ఇక్కడ చెప్తూ నేను ఇంకా మైండ్ డైవర్ట్ చేసుకున్నా. అదిగోండి అక్కడ మీకు లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అది గంగమ్మ గుడి టెంపుల్ అనమాట. అక్కడే జాతర అనేది జరుగుతుంది అమ్మవారిలో. ఇంతకీ పండుగే చెప్పలేదు నేను, జాతర అండి. గంగమ్మ జాతర అనేది అమ్మవారిలో మార్చి ఇయర్ అంటే 3 yearsకి ఒకసారి అయితే చేస్తారనమాట. సో చాలా బాగా చేస్తారు. అండ్ ఆ వీడియోస్ అన్ని కూడా మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు నాతో పాటు, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా ఆల్మోస్ట్ అందరూ కూడా మిద్దెలపైనే పడుకుంటారు. పల్లెటూర్లు అంటేనే ఇలానే ఉంటుంది అనమాట. మిద్దెలపైన పడుకోవడము, అందరం ఉమ్మడిగా ఉండడము, కలిసిమెలిసి మాట్లాడుకోవడం ఇలానే ఉంటాయి కదా. సో నాకైతే చాలా బాగా హ్యాపీనెస్ ఇచ్చే సందర్భాలు అనమాట. అవన్నీ కూడా గుర్తొచ్చినప్పుడు అంతా కూడా బాగా అనిపిస్తుంది నాకు. ఇంక ఇక్కడ మిద్దె పైన లైటింగ్ రాదనమాట, అందుకోసమని మా అమ్మాయి లైట్ వేసుకొని ఉంటే నేను ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటూ ఉన్న. పిచ్చ కామెడీ అనమాట. మా వారైతే అక్కడ చూడండి ఎగతాళి చేయడము, ఎక్కిరించడము, ఇంకా ఆయన ఫేస్ మీకు ఇక్కడ చూపించడం, మీరు చూడండి ఎలా అవతారాలు చేస్తున్నారో. మామూలుగా చూస్తే మీకు అలా అనిపిస్తుంది మా వారిని, చాలా సైలెంట్ అనిపిస్తుంది కదా, అస్సలు సైలెంట్ కాదు మా వారు, ఫుల్
ఫన్ చేస్తారనమాట. ఇంకా మొత్తానికి కాసేపు అట్లా మాట్లాడుకుంటూ అమ్మ ఇంకా కింద గిన్నెలు అవి ఉంటే కడిగేసి వస్తాను, మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పింది. ఇంకా సరే అని చెప్పేసి మేము వచ్చేసాము. అండ్ వచ్చి ఇంక ఇక్కడ కాసేపు అట్లా మొబైల్ చూసుకుంటూ ఇంక ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్లోకి యూట్యూబ్లోకి వెళ్ళిపోయామంటే మునిగి తేలిపోతూ ఉంటాము, టైం కూడా తెలియనంతగా. ఇంకా అలా కాసేపు చూసుకొని ఇంకా రిలాక్స్ అయ్యేసి ఇంకా పడుకునేసామన్నమాట. నైట్ 12-12:30 వరకు అస్సలు నిద్ర రాలేదు, ఎందుకంటే కొన్ని నెలల తర్వాత మేము మిద్ది పైన పడుకున్నామన్నమాట ఈరోజు. ఇంకా దోమలేమో భయంకరంగా ఉన్నాయి, 12 తర్వాత చల్లగా గాలి వస్తుంటే ఇంకా అప్పుడు పడుకొని నిద్రపోయాము. సో ఇదండి ఈ రోజు వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.